హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హితేష్ వరల్డ్. ఈరోజు మనం టెరెస్ గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ చేద్దాం. ఓన్లీ లీఫీ వెజిటేబుల్స్ మాత్రమే ఉన్నాయండి. మిగతా అన్ని కోతులు తినేసిపోయినాయి, ఏమీ లేవు. ఓన్లీ జస్ట్ లీఫీ వెజిటేబుల్స్ మనం హార్వెస్ట్ చేసుకుందాము. అండ్ పచ్చిమిర్చి కూడా వస్తుండొచ్చు, చూద్దాం ఏమేమి వస్తాయో. ఏమి రావని ఎప్పుడైనా స్టార్ట్ చేస్తాం, అవంతలు అవే ఇంక్రీజ్ యాడ్ అని అవుతూ ఉంటాయి. చూద్దాం ఏంటి పాలకూర చూద్దాం రండి. ఇది చాలా పాతది అండి. ఎప్పుడు మనము దీన్ని ప్రూన్ చేసుకుంటూ ఉంటాం కదా, హార్వెస్ట్ చేస్తూ ఉంటుంటే ఇది మళ్ళీ మంచిగా అవుతూ ఉంటుంది. ఇది చాలా ఇట్లా ఏమంటారు ఫ్లవరింగ్ వచ్చినుండే దీనికి, అంతా కట్ చేసేసిన మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ అయింది పాలకూర. ఇంకో దాంట్లో కూడా ఉందండి ఇది. ఇది సెకండ్ బ్యాచ్. ఇది చూడండి, ఇదంతా ఫ్లవరింగ్ వచ్చేసింది. ఎందుకంటే హార్వెస్ట్ చేయకపోతే సార్ మనకంతా ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుంది. ఎవ్రీ వీక్ మనం హార్వెస్ట్ చేస్తుంటే ఇది మనకు మంచి ఈల్డ్ వస్తుంది. ఇది చూడండి మధ్యన పాక్ చాయ్, మనకు సలాడ్స్ లాగా అట్లా తింటారు కదా, ఇగో పాక్ చాయ్ చూడండి, బుట్ట నిండి వచ్చింది. ఇంకో పాక్ చాయ్ చూడండి ఎంత బాగుందో. ఇది పాక్ చాయ్ అని అనుకుంటున్నాను, లీవ్స్ అట్లనే ఉన్నాయి. చూసారు కదా, దీన్ని ఏం చేస్తారో కూడా తెలియదు. సలాడ్స్ లాగా తింటారా ఏమైనా ఏం చేస్తారో తెలియదు. పుంటికూర జస్ట్ ఒక 2 వారాలు హార్వెస్ట్ చేయకపోతే ఇక అన్నీ ఫ్లవరింగ్ వచ్చేసింది. అయినా హార్వెస్ట్ చేసేస్తాం, ఇట్లా హార్వెస్ట్ చేస్తే మళ్ళీ వచ్చేస్తాయి. ఇది ఒక చెట్టులాగా అయిపోయిందండి మొత్తం. ఒక్కసారి చెట్టు పెట్టుకుంటే ఎప్పటికీ ఇది హార్వెస్ట్ అవుతూనే ఉంటుంది. పుంటికూర మాత్రం. గోంగూర చూడండి ఇంత వచ్చింది. గ్రీన్ తోటకూర అండి చూడండి ఎంత, అంటే ఇందులో 2 చెట్లు ఉండేసరికి ఎంత ఏపగా అయిందో. దీన్ని స్టెమ్ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సాంబార్లో డైరెక్ట్ స్టెమ్స్ యూజ్ చేసుకొని కూడా సాంబార్లో వేసుకోవచ్చు డైరెక్ట్గా. రెడ్ తోటకూర చూడండి, అసలు మనము అసలు పెట్టాము, సీడ్స్ అయ్యానేమో, ఏడ పడితే ఆడే ఎంత గానం అయిందో అని. ఇంకా మిగతా కోతులు తినిపోయినా కానీ ఈ లీఫీ వెజిటబుల్స్ మాత్రానికి ప్రాబ్లం లేదు వీటికి. మనకి ఒక్కసారి వాటిని కూడా తింటాయేమో కానీ వీటితో అయితే ప్రాబ్లం లేదు. రెడ్ తోటకూర ఇంత వచ్చింది, అది మనం వాలంటీర్గానే వస్తూనే ఉంటుంది అవి గింజలు పడి. ఇది కొయ్యూర కూడా ఇందులోనే హార్వెస్ట్ చేసేద్దాం. కొయ్యూర కూడా హార్వెస్ట్ చేయలేదు, అంత పూత వచ్చేసింది. ఇది కొయ్యూర కూడా నేను రీప్లాంట్ చేసిన కదా దాని పార్ట్కి, మళ్ళీ కూడా మంచిగా వచ్చిందండి. మేము అంతా హార్వెస్ట్ చేసేసినాక కొంచెం ఉంచితే సరిపోతుంది అని చెప్పాను కదా, అట్లనే అంతా అయిపోయింది. ఇది కొంచెం ఉంచేసరికి చనిపోతుంది అసలు. ఇదే కొంచెం వచ్చింది. ఇవి చూడండి, వీటి పేరేంటో మీరే చెప్పాలి. దీన్ని హార్వెస్ట్ చేద్దాం. చూడండి ఒక్కొక్క సైజ్ ఎంత అయింది. ఇది రీపార్ట్ చేసాము, తర్వాత రీపార్ట్ చేసినాక ఇప్పుడు మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది. కొద్ది రోజు ఫ్లవరింగ్ ఆగిపోయింది రీపార్ట్ చేసినాక. ఆ గ్రో బ్యాగ్లు ఉండే బకెట్లు వేసేసిన చెట్టుని మొత్తాన్ని కంప్లీట్. బ్రింజాలు చూడండి, వైట్ కలర్ బ్రింజాలు.
ఇంకా ఇది కూడా వైట్ కలరే అండి, కానీ మస్తు ముండ్లు ఉన్నాయి దానికి, తెంపాలంటేనే ముండ్లు ఉన్నాయి. మిల్లీ బాక్స్ వచ్చినాయి. ఆల్రెడీ పెట్టుకున్న బ్రింజాల్స్ మొత్తం తినేసినాయి, అయినా సరే మళ్ళీ వచ్చినాయి ఇప్పుడు. ఈ వంకాయ చెట్లనే చూడండి, ఫ్లవర్ ఇలా వచ్చింది. నేను ఏం ఫ్లవర్ ఉంటామో కూడా తెలియదు. చిట్టి రోజెస్ సూపర్ ఉన్నాయి. లిల్లీ పూలు అండ్ తోకబంతి. కొత్త హైబిస్కస్ అండి, అవి చూడండి ఎంత బెల్స్ లాగా ఉన్నాయి, ఎంత పూర్ణస్తున్నాయి. బీట్రూట్ చూడండి మనకు కనిపిస్తున్నాయి దుంపలు, ఇగో ఇది ఎంత లావైంది చూడండి. బెండకాయ చెట్టు ఒక్క చెట్టు ఉండే చూడండి, ఇవన్నీ చాలా ముదిరిపోయినాయి కూడా. మనకు నెక్స్ట్ టైం మనకి సీడ్స్ కోసం వస్తాయి అని అట్లనే ఉంచేసిన ఒక చెట్టుని. ఒక కాయ ఎండిపోయింది కూడా. అవి రెండు కూడా నేను సీడ్స్ కోసం ఉంచుకుంటాను. మేము దూరగా అయినాయండి, ఇంత ఈ లెవెల్లో తెంపితేనే మనకి ఏమన్నా వస్తాయి, లేకపోతే అన్నీ తెంపి ఈ విధంగా కొరికి పడేస్తాయి అంతే. అవి తినవి కూడా తినవు. ఇంకా ఈ స్టేజ్లో తెంపేసుకొని మనం వీటిని పండు మక్కించుకోవాలి. బీరకాయలు ఇవి కూడా ఉంటుండండి, మొత్తం తినేసినాయి చూడండి. ఇక ఇప్పుడు చిన్నగా వచ్చినాయి చూద్దాం, ఇక్కడ కూడా ఉన్నాయి చాలా బీరకాయలు, కాకరకాయలు చాలానే ఉండే, పిందెలు ఉన్నాయి మొత్తం. ఈ రెడ్ రాడిష్ హార్వెస్ట్ చేద్దాం, కొంచెం కొంచెం ఉన్నాయి, అయినా సరే హార్వెస్ట్ చేసేద్దాం. ఇంకెన్ని రోజులు పెట్టాం. Very small. చూడండి నచ్చినాయి హార్వెస్ట్. రాడిషెస్ చూడండి, రెడ్ రాడిష్ ఇప్పుడు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. చామంతులు చూడండి, అన్ని మొక్కలు ఫ్రీగా ఉన్నాయి. ఇవన్నీ ఒక్కసారి బ్లూమ్ అయితే మనకు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి ఫ్లవర్స్.
కాకరకాయలు చూడండి ఈ పాదుకు ఇప్పుడు అన్ని మొగ్గలు ఉన్నాయి. చూద్దామండి ఇప్పటివరకు ఇలా అవుతున్నాయి. ఇందులోనే చిక్కుడు వచ్చింది. ఇందులోనే బీర అనిపిస్తుంది. మిల్లీ బాక్స్ అటాక్ అవుతుంది వీటికి. మళ్ళీ మినిమల్ స్ప్రే చేయాలి. ఇంకా అక్కడ కూడా బీర, అదొక చెట్టు, ఇదొక బీర చెట్టు, ఇక్కడ ఒక బీర చెట్టు అండి, ఇక్కడ ఒక బీర చెట్టు. తర్వాత ఇది ఆనపకాయ, చిక్కుడుకాయలు. ఇంకా ఇది రెడ్ చిక్కుడుకాయ, పర్పుల్ కలర్ చిక్కుడుకాయ. హార్వెస్ట్ ఏమొచ్చిందో చూడండి, ఏమేమి వచ్చాయో. ఇంకా రెడ్ రాడిష్లు, పచ్చిమిర్చి ఇంత మాత్రం వచ్చింది, కొంచెం మెంతం, టమాటాలు అండ్ గ్రీన్ తోటకూర అండ్ రెడ్ తోటకూర అండ్ కొయ్యగూర, టర్నిప్లు, వంకాయలు, పుంటికూర అండి, పాలకూర. ఇది అండి ఈరోజు హార్వెస్ట్. ఈ హార్వెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.